రామపాదం అండి. ఇక్కడ రాములవారు అక్కడ పాదాలు పెట్టి అక్కడి నుంచి ఇక్కడ మోకాలు గ్రామం సింగారం. ఇది సింగారం గ్రామం సెంటర్ అండి. ఈ సెంటర్లో నుంచి ఇక్కడ వెళ్ళాలి. ఇదే తోవ. నమస్తే. ఇక్కడ ఈ చెట్టు చాలా పెద్దగా ఉంది. చెట్టు మనం టెంపుల్ దగ్గరికి పోదాం. ఇది ఆ టెంపుల్ అన్నమాట. రాములవారి పాదాలు పెట్టిన టెంపుల్. వాస్తవానికి అప్పుడు పాదాలు పెట్టినప్పుడు ఓన్లీ పాదాలే ఉండే. కాలక్రమేపీ పెద్దలు పట్టించుకొని టెంపుల్ కట్టిరంట. దాని గురించి కూడా అడుగుదాం మనం. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ గ్రామ వాస్తవ్యులు అనిల్ గారు అని ఒక యువకుడు ఉన్నాడు. ఆయనతోటి కొద్దిగా సమాచారం అందుకొని చేద్దాం. అసలు ఈ గుడి. నమస్కారం అండి అనిల్ గారు. మీకు ఈ గుడి గురించి తెలిసిన సమాచారాన్ని తెలియజేస్తారని మేము మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలిసే విధంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చినాం. అసలు ఈ రాముని చరిత్ర ఏంది అన్న ఉద్దేశంతో మీరు తెలిసే ఉంటుంది. చిన్నప్పటి నుంచి మీరు తిరుగుతున్న ప్లేసే కాబట్టి అన్ని విధాల సమాచారం ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము వస్తున్నాం. మీ పక్కకు వచ్చిన ఇంకో అబ్బాయిని కూడా ఇద్దరు కలిసి కింద అనిల్ గారు అని, ఇక్కడ ఉన్నవారు అనిల్ అని, ఆ పక్క పొంటి సాయి. ఈ గ్రామ వాస్తవ్యులు వాళ్ళ మాటల్లోనే ఇందాం. చెప్పండి. నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామం చివరిలో అది రామపదం అని మా తాతల కాలం నుంచి ఇక్కడ ఈ భూమి వాస్తవ్యులు రామకృష్ణ దూరాని వాళ్ళ తండ్రి ఇక్కడికి వచ్చి రాముని పాదం చూసి ఇక్కడ గుడి ఏర్పాటు చేసిండు. ఆ గుడి కాలక్రమేణా శిలావస్థకు చేరుకుంటే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు వ్యవసాయ భూమి చేసుకునే వాళ్ళు 14 మందితో కలిసి ఒక కమిటీ చేసుకొని ప్రతి సంవత్సరం కళ్యాణం కోసం ఏర్పాటు చేసుకొని ఈ ప్రతి శ్రీరామనవమికి అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ పురాతనమైన ఒక కోరిక ఏంటంటే ఇక్కడ చాలామంది పెళ్లి చేసుకున్న వాళ్ళు మా తాతల కానీ చెప్పింది ఏంటంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ తిరిగినా ఎలాంటి ఈ చీడ పురుగులు కానీ ఏవి కానీ కరవకుండా రక్షగా ఉంటుంది. ఇక్కడ అతి పురాతనమైన టెంపుల్. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ పెళ్లి చేసుకున్న వారు ఖచ్చితంగా ఒక కొడుకు పుడతారని నమ్ముతారు. దాదాపు 10 జంటలకు పెళ్ళి అయింది. అయినా 10 వారికి కొడుకు పుట్టినవి సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఇక్కడ మొక్కుకున్న మొక్కులు గిట ఎమ్మడే నెరవేరుతాయి. దాదాపు ఎన్ని సంవత్సరాలుగా మీకు తెలిసి ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి టెంపుల్ వయసు? కానీ టెంపుల్ వయసు దాదాపు 1960గా కట్టిరని మా తాతలు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మాకు ఊహ వచ్చిన కాడ నుంచి మేము ఇక్కడ మామూలుగా అభిషేకం అలాంటివి చేయించే వాళ్ళం. శ్రీరామనవమికి కాలక్రమేవి శిలావస్థ చేరితే దాన్ని మళ్ళీ కనెక్షన్ మళ్ళీ అసర్కారు అలాంటివి చేయించి శ్రీరామనవమికి పెద్ద ఎత్తున సింగారం, మునుగోడు, దాసర్లపల్లి, పులిపాల్పు నుంచి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ శ్రీరామనవమికి పెద్ద ఎత్తున కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ సమీపంలో అక్కడ పూతవేడు దూరంలో అక్కడ రాములవారి గుండం ఉంటుంది. అక్కడ తాతల ముత్తాతల కానించి ఆ గుండం నుంచి వచ్చిన నీళ్ళతోటి ఒక మడి వారి ఆ మడి వరి పెడితే ఆ వరి ఉన్న వడ్లతోటి ఇక్కడ వచ్చిన బియ్యంతో ఇక్కడ భక్తులకు రాములవారికి ప్రసాదంగా శ్రీరామనవమికి ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ఆ పంట వండిన బియ్యంతో ఇక్కడ పులిహోర నైవేద్యంగా పెట్టేవారు. వారు పాదం పెట్టిన చోట అండి ఇది. ఎక్కువ దీని మీద మాలు అది ఇది పడడం వల్ల మనకు క్లారిటీగా కనపడతలేదు. మినిమం 2 ఫీట్లకి 3 ఫీట్ల సైజు ఉంటుంది ఈ గుళ్ళో. వీళ్ళు ఊరి
పెద్దలందరూ కలిసి విగ్రహాలు కట్టాలన్న ఉద్దేశంతో సగం ఒక 2 ఇంచులు అయితే పాదం మీదకి ఎక్కించారు. విగ్రహాలు కూడా పెట్టి ఇక్కడ సీతమ్మ వారి విగ్రహం, రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు వీళ్ళ విగ్రహాలు కూడా పెట్టి కళ్యాణం జరిపించడం జరుగుతుంది. కళ్యాణం కోసం బయట ఈ మన విగ్రహాలు కూడా ఉన్నాయి. కళ్యాణ విగ్రహాలు ఉత్సవాల కోసం రెగ్యులరు మనకు ఇక్కడ ఉన్న భూమివారు ఊళ్ళో వారు దీపారాధన చేస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇక్కడ పక్కనే ఎల్లమ్మ కూడా పుట్ట రావడం జరిగింది, ఎల్లమ్మ దేవిది. దీని గురించి కొద్దిగా ఇక్కడ రాముల వారికి పూజ నిర్వహిస్తూ ఉంటారు. రెగ్యులర్గా పంతులు అయితే లేడండి. రెగ్యులర్ పంతుల కోసం వీళ్ళు కాలక్రమేణా చూస్తున్నారు. వీళ్ళు ఎవరైతే వీళ్ళ సాయశక్తిలో వారం వారం దీపం పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఉత్సవ బండి. దీన్ని విగ్రహాల ఊరేగింపుతోటి అక్కడ ముందు మనకు కొలను ఉందంట రాముల వారిది. అక్కడి నుంచే వాటర్ రావడం, గ్రామస్తులు చెప్పిన ప్రకారం వాటర్ అక్కడ ఊరితే ఒకప్పుడు పంట పండేది. అదే పంటతోటి పులిహోర అవి చేయించేవారంట. అక్కడ మనం వెళ్దాం, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏందనేది. వెనకట నుంచి ఉన్న రామపాదం కాబట్టి అప్పట్లో రాముడు తిరిగిండు అన్న ఉద్దేశంతో పాదాలు ఇక్కడ మనకు కంచనపల్లిలో ఇంకోటి ఉందండి. ఈ ఒక్కొక్క అడుగు ఎక్కడ రాములబండ నుంచి రాములబండ వరకు అడుగు వేసింది. ఇక్కడ ఒక అడుగు, రాములబండలో ఒక అడుగు. అక్కడ కూడా మనం తదుపరి వీడియోలో వెళ్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ ఈ రాములవారి దగ్గర కొలను ఉన్న దగ్గరికి వెళ్ళే ప్రయత్నం వెళ్దామండి. ఈ చెట్టు అప్పట్లో చిన్నగా ఉంది. గుడి కట్టినప్పుడు మా తాతలు ముత్తాతలు చెప్పేవారు. ఈ యాప చెట్టు కాలక్రమేమే చాలా పెద్దగా అయింది. దానివల్ల గుడి గిట చాలా అవస్థకు చేరుకుంది. దీని గిట నిర్మాణం కోసం ఈ ఉత్సవ బండి ఈ నుంచి రాములవారి గుండం వరకు రాములవారి విగ్రహాలు తీసుకుపోయి అక్కడ అభిషేకం అలాంటివి చేస్తారు. జలాభిషేకం కోసం, ఉత్సవ ఊరేగింపు అలాంటి కోసం ఉపయోగిస్తారు ఈ బండి. కళ్యాణం జరిపించడం జరుగుతుందండి. ఎప్పుడో కళ్యాణం జరిగిన ప్లేస్ ఇది. ఇంకా దీన్ని క్లీన్ చేయలేదు. రామనవమి అప్పుడు ఇదంతా క్లీన్ చేస్తారు. చెట్టు ఆలయం మొత్తం పరుచుకొని ఉందండి. చెట్టు చాలా పురాతనమైన టెంపుల్ మనకిది. మామూలుగా లేదు. గుడిని మొత్తం కమ్మేసింది చెట్టు అంతా. దరిదాపుగా గుడి మొత్తం నీడలోనే ఉంది. అసలు ఈ చెట్టు నీడలోనే గుడి ఉంది. పైన శిఖరం కూడా ఆ కొమ్మ కొంగిన విధంగా కనపడుతుంది మనకు. టోటల్గా చెట్టు మొత్తం ఆ టెంపుల్ను పరుచుకొని ఉంది. ఇలాంటి పురాతనమైన టెంపుళ్ళు మనం చాలా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చెట్టు కొన్ని మూలికలు కూడా పవర్ఫుల్ ఉంటాయి. అమ్మట తక్కువ అవుతుంది. ఈ రెండు మళ్ళు నమస్కారం వేణుగోపాల్ రెడ్డి గారు. ఇక్కడ ఆ గుండం యొక్క విశిష్టత మేము కనుక్కోవడానికి వచ్చినాం. ఇక్కడ ఈయన వేణుగోపాల్ రెడ్డి గారు ఈ చుట్టుపక్కల ఈయనదే ల్యాండ్, వీళ్ళ తాతల కాలం నుంచి ఈయనకున్న అనుభవం. ఒకసారి ఈయనతో పాటు మనం సమాచారం తెలుసుకున్నాం. మాది ల్యాండ్ మా తాతల ముత్తాతల క్రితం ఉంది. ఇక్కడ పవిత్రమైన ప్లేస్ ఇది.
రాములవారిది పవిత్రమైన ప్లేసు. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ ఏది చేసినా కానీ మంచి జరుగుతుంది, కానీ చెడైతే ఏం జరగదు. ఇందులో మేము నీళ్లు పెట్టకుండా కానీ ఆ గుండాలకు వెళ్ళి నీళ్ళు వచ్చి మడి, ఇక్కడ మడి ఉంది, ఆ మడి దాంట్లోనే ఒడ్లు పండించేది. నీళ్ళు సుక్క నీళ్ళు, వరి మందులు ఏమి వేయకుండా ఏమి వేయకుండా అందులో ఒడ్లు పండించేది. దాని భగవంతునికి పులిహోర చేసేది. ఇక్కడ ఉన్న ప్రతిష్టత ఇది. ఆ గుండం అంటే చరిత్రలో ఇంతవరకు మేము చూడలే. ఎండిపోవడము, నీళ్లు పోవడం, ఎండిపోవడం అంటే చరిత్రలో పాలన ఉన్నప్పుడు ఇక్కడ చుట్టుపట్టు వర్షను పెట్టి మామూలుగా బెట్ట పొలాలు పెట్టి మామూలుగా నీళ్ళు ఆ గుండాలకు వెళ్ళి నీళ్ళు వాడుతుండగా అప్పుడు వర్షను కోసి ఆ బండ మీద వేసి తొక్కిచ్చి ఆ ఎండకు తట్టుకోలేక ఆ గుండంలో 7-14 దున్నపోతు కొట్టుకుపోయి ఎక్కడో చావకుండా తేలినాయట. అది చరిత్ర. మాకు ఇక్కడ చూడవలసిన చరిత్ర అంటే ఇప్పుడు చెప్పుకోదలచిన చరిత్ర ఇది. ఇక్కడ ఈ నీళ్ళలో జమ్మి అనేది మొలవడం జరిగింది. నీళ్ళు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయి అంటండి ఇవి. ఈ నీళ్ళతోటి ఒక మడి పారుతుందని చెప్పినాం కదా. ఇక్కడనే ఇది రాములవారు ఏర్పరచుకున్నదే. ఆయన నీళ్లు తాగడం కోసం అని ఆయన గంగమ్మను తయారు చేసుకున్న ప్లేస్ అన్నమాట. ఇది ఒక గుండంలాగా మారింది. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఊరుతూనే ఉంటాయండి. ఏ కాలంలోనైనా నీళ్ళు ఉంటూనే ఉంటాయంట ఇక్కడ. ఇదే నీటితోటి ఆ మడి, అక్కడున్న మడులు పారడం జరుగుతుంది. ఈ మళ్ళతోటి అక్కడ పులిహార పెడతారని చెప్పినా కానీ అది రాములవారు వంగి మోకాలు ముద్రణ కూడా ఉంది ఇక్కడ. మోకాలు పెట్టిన ముద్రణ అండి ఇది. ఆయన మోకాలు పెట్టడం వల్ల ఇక్కడ ముద్ర మోకాలు పెట్టి ఈ గుండం ఏర్పాటు చేసుకున్నాను అనమాట. అదే మనం మళ్ళీ ఈయన అడుగుదాం యువకులను. గారు దీని వివరణ చెప్పండి. అనిల్ గారు వివరణ చెప్పండి. ఇక్కడ రాములవారు అక్కడ పాదాలు పెట్టి అక్కడి నుంచి ఇక్కడ మోకాలు ఇలా వంగి అక్కడ మొఖాలు పెట్టి అక్కడ గుండం ఏర్పాటు చేసుకొని అక్కడ నీళ్ళు తాగినని చరిత్ర చెప్తుంది. మా తాతలు ముత్తాతలు వాళ్ళు చెప్పడం వల్ల మాకు తెలిసింది. ఈ యొక్క గుండము ఇక్కడ ఇది అతిపెద్ద గుండము. చూస్తే ఇట చిన్న కనపడుతుంది, కానీ అప్పుడు వెనకట ఆంధ్రాలు దొక్కిస్తానికి 7 జతల దున్నపోతులు దొక్కిస్తే ఇక్కడ ఆ ధూప కోసం వచ్చి ఇళ్ళ నీళ్ళు తాగటానికి వచ్చిన 7 జతల దున్నపోతులు ఇళ్ళ మునిగి జీడికంటి అనే ఊర్లో ఆ చెరువులో తేలిని మా యొక్క తాతలు ముత్తాతలు చెప్పడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం నిండి అలుగు పోస్తుంది. ఎప్పుడు ఇట్లా అలుగు పోస్తే ఇట్లా అలుగు పోసి అవతలకి పోయి అక్కడ ఉన్న ఈ 2 మాలు వారి ఈ 2 మాల ద్వారా ఇవన్నీ వడ్లతోటి స్వామివారికి పులిహోర నైవేద్యం చేసి పెట్టేవారు. రాను రాను క్రమేపా దీని ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ ఈ మంచినీటిగా పవిత్రమైన నీరుగా తీసుకొని వచ్చి తాగిపోతుంటారు. కళ్యాణ అప్పుడు అధిక పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ నీరు తీసుకపోతారు పక్క ఊర్ల నుంచి. ఈ నీరు తాగడం వల్ల సకల రోగాలు తొలగిపోతాయి. అక్కడ ఉన్నది ఏంటండి టెంపుల్ ఏదో కనపడుతుంది. అక్కడ ఉన్నది ఎల్లమ్మ టెంపుల్. వీళ్ళు స్వయంగా అక్కడ వెలిచిన టెంపుల్. ఈ రైతు స్వతహాగా ఆయన ఏర్పాటు చేసుకుండు. అది పవర్ఫుల్ అయిన ఎల్లమ్మ టెంపుల్. ఆమె ఇక్కడ వెలిసింది. వెలిస్తే వాళ్ళు గుడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓకే అండి గారు, ధన్యవాదాలు. వ్యూవర్స్కి అందరికీ ఒకసారి సూచన అండి. నాకు ఎప్పటి నుంచో ఇది ఈ రామపాదం ఇవన్నీ
చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ తీయలేకపోయినాం. మునుగోడు మండలం సింగారం గ్రామం నుంచి కొద్ది దూరం ఉంటుందండి. మునుగోడు చివర పొలాలు చెరువు చివరిలో ఉంటుందంట. ఈ అనిల్ అన్న గారి ద్వారా సమాచారం తెలుసుకొని ఇతని ద్వారా మీకు చూపించే చిన్న ప్రయత్నం చేశాం. ఇంకా మనకు అక్కడ రామ్లబండలో టెంపుల్లోనే ఉందంట. ఇక్కడ ఒక అడుగు అక్కడ ఒక అడుగు పలివేల కూడా అని చెప్తున్నారు. అది కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మీకు సమాచారం తెలియజేసినందుకు ధన్యవాదాలు అనిల్ గారు. అందరూ మీకు వీలుంటే మునుగోడు మండలం కానీ ఎక్కడ కానీ అందరూ చూసి శ్రీరామనవమికి అధిక సంఖ్యలో వచ్చి శ్రీరామనవమి రోజు ఘనంగా జరుగుతుంది, కళ్యాణం ఘనంగా జరుగుతుందంట పెద్ద ఎత్తున. వీలుంటే శ్రీరామనవమి రోజు లేదంటే మధ్యలో మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చి సందర్శించి మీ యొక్క ఇక్కడ కోరికలు అనేవి తీరుతున్నాయి అన్న ఉద్దేశంతో ఉంది. పుత్ర సంతానం అధిక సంఖ్యలో జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. వీలుంటే దర్శించుకొని మీ యొక్క జన్మ సుకృతం చేసుకోవాలని అందరికీ మనవి చేస్తున్నాం. జై శ్రీరామ్.